Hi, welcome to the Indian File Brand TV. Just returned. It's almost 2 o'clock night from someone multiplex. Raviteja మైత్రి మూవీస్ ద్వయం ప్రొడ్యూసర్స్ నిర్మించిన సినిమాకి రవితేజ హీరోగా యాక్ట్ చేసిన సినిమాలో ఇరుముడి స్వామి శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. నేను బిగినింగ్ నా ఫస్ట్ మూవీ తర్వాత 6 years కంటిన్యూస్కి వెళ్ళాను. ఫస్ట్ టైమే 40 days ఉన్నాను, తర్వాత 11 days ఎవ్రీ ఇయర్ ఇలా 6 years వెళ్ళాను. తర్వాత కొంచెం తగ్గించారు. వెళ్ళినప్పుడు యూస్ టు ఎంజాయ్, వచ్చేటప్పుడు గురువాయూరు ఇవన్నీ చూసి త్రిశూర్ వెళ్ళి కొట్టాయం వెళ్ళి ఎవరు ఎంజాయింగ్ త్రిశూర్ వరకు యూస్ టు ఫ్లై ఇన్ ఫ్రమ్ దేర్ టేక్ ఏ క్యాబ్. నేను ఆ ఎక్స్పీరియన్స్ జ్యోతిని చూపించేటప్పుడు పెట్టొచ్చు యాక్చువల్గాను, ఆ సీన్లు ఏమైనా పెడతారేమో, అది అలౌడ్ కాదు, కానీ వేరే చోట చీట్ చేయొచ్చు యాక్చువల్గా. అక్కడ వరకు వెళ్ళిన తర్వాత గ్రాఫిక్స్ అవి చేయొచ్చు యాక్చువల్గా. జ్యోతిని చూపించి మన స్టేట్ నుంచి, మన స్టేట్లో కూడా మంచి మంచి అయ్యప్ప స్వామి టెంపుల్ కట్టేశారు అక్కడ కొట్టి అక్కడ. వీళ్ళ దే సెలెక్టెడ్ సీలేర్, చాలా మంచి నా ఫేవరెట్ లొకేషన్ అది. అక్కడ వాటర్ ఫాల్స్ అవి ఉన్నాయి, కానీ ఆ గ్రీన్స్ పక్కన ఎండిపోయి ఉన్నాయి యాక్చువల్గాను. బట్ ఎనీవే మోస్ట్ ఆఫ్ ద ఫిలిం నైట్ టైం తీసి తుప్పల్లోనూ అవి తీసారు కాబట్టి ఇట్స్ గుడ్. భోజనాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఏంటి విశేషం? నా కూతురు స్టడీస్ పూర్తి అయిపోయినాయి. ఇంజనీరా డాక్టరా? 5వ క్లాసు. నేను యాక్చువల్గా రవితేజ గురించి రెండు మాటలు చెప్పాలి. ముందు తను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు మెడ్రాస్ ఎప్పుడన్నా ఈ టెక్నికల్ జాబ్ చేయడానికి వచ్చినప్పుడు డెఫినెట్గా కలిసేవాడు నేను. ఇంకా వేరే వాళ్ళు కూడా కలిసి ఉంటాడేమో రవితేజ వాళ్ళని. బట్ అతనిలో ఉన్న ఇంట్రెస్ట్, నువ్వు ఎందుకు డైరెక్టర్ అవుతావు కదా, మంచి మంచి డైరెక్టర్ల దగ్గర, ఇక్కడున్న హైదరాబాద్లో ఉన్న మంచి అసోసియేట్ డైరెక్టర్ అతను, హిందీ తెలుగు బాగా మాట్లాడి బాగుండేవాడు యాక్చువల్గా. ఇప్పుడే ఇలా ఉన్నాడంటే అప్పుడు తెల్లగా, చాలా వాళ్ళు అందరూ కూడా తెల్లగా ఉంటారు యాక్చువల్గా. ఆ టైంలో ఎందుకు ఇలాగ అయ్యా నువ్వు డైరెక్టర్ అవ్వచ్చు కదా, నాకు యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అని చాలాసార్లు చెప్పాను యాక్చువల్గా. రవితేజ అంటే ఐ యూస్ టు హ్యావ్ ఎ స్పెషల్ ఫ్లేర్. తర్వాత నేను హైదరాబాద్ వచ్చేటప్పటికి అతను పూరి జగన్నాథ్, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్ ఇటువంటి మంచి మంచి సినిమాలు చేస్తున్నాడు. ఒకసారి వి మెట్, నా ఫ్లాట్కి ఒకసారి ఇన్వైట్ చేసి ఈ హెస్ కమ్ విత్ సమ్ అదర్ ఆర్టిస్ట్ అనమాట. దాని తర్వాత అవును వాళ్ళు ఇద్దరు ఇష్టపడ్డారనే షూటింగ్ ముందు రోజు వచ్చేట్టున్నాడు నా దగ్గరికి, 2 రోజుల ముందు. సారథి స్టూడియో స్టార్ట్ అవుతుందని చెప్పాడు. ఇది నైస్ పర్సన్ యాక్చువల్గా. అవన్నీ వెరైటీ సినిమాలు అయిన తర్వాత మిగతా ఎక్కువ చూడలేదు అతని సినిమాలు నేను. ఎందుకంటే అతని సినిమాలన్నీ అతను మాస్ మహారాజా అయిపోయిన తర్వాత ఈ హాజ్ బికమ్ పరోక్షంగా పాన్ ఇండియా స్టార్ ఎవరంటే ఇతనే. ఎందుకంటే అతని సినిమాలన్నీ డబ్బింగ్ ముందు కొనేసుకుంటూ ఉంటారు. జనరల్లీ అతని రెమ్యూనరేషన్ కూడా ఆల్మోస్ట్ ఒక ఒక టైంలో డబ్బింగ్ కంపెనీ డబ్బులు వచ్చేసి అనమాట అతను. సో ఇది మినిమం గ్యారంటీ మాస్ మహారాజా అనేది ఒక పేరు ఉంది. నేను బిగినింగ్ చూసిన సినిమాలు లాగా మిగతా లేవని ఎందుకు అనుకున్నానంటే, ప్రతిసారి ఏదో ఫారెన్ కంట్రీ వెళ్ళిపోవడం, 4 పాటలు చేయడం, ఆ విధంగా ఉన్నప్పుడు నేను పెద్ద చిరంజీవి కూడా చూసేవాడు కదా ఆ టైం. ఇప్పుడు చూస్తున్నాను చిరంజీవి సాంగ్స్. అలాగే ఈ విధంగా అతన్ని సాంగ్స్ కాదు కానీ రవితేజ ఐ యూస్ టు, ఇప్పుడు కూడా ఐ వాచ్ ఆల్ ఈజ్ కామెడీ 30 minutes 20 minutes యూట్యూబ్లో వస్తుంటాయి, డెఫినెట్గా చూస్తాను. ఏ లాంగ్వేజ్లో వచ్చి చూస్తాను, చాలా బాగుంటాయి. నేను ఒకప్పుడు నేను ఫిల్మ్ స్కూల్ పెట్టి 10 years అయింది. అక్కడ మా దగ్గర అప్పుడప్పుడు తిరుగుతూ అసిస్టెంట్ డైరెక్టర్ వస్తానని చెప్పినైతే ఒక అతను ఉండేవాడు. అతను యాక్టింగ్ చెప్తాకు అక్కడ స్టార్ట్ చేసినప్పుడు నేను కూడా ఇద్దరు జాయిన్ చేసినప్పుడు నాకు ఇన్స్టిట్యూట్ లేదు. సో అతను చేసిన తర్వాత వీడియో తీసి ఇచ్చేవాడు అన్నమాట. అది అసలు నచ్చలేదు. ఏవో ఓల్డ్ ఫ్యాషన్గా ఇలా కదయ్య అంటే, మరి కొంచెం చెప్పండి ఎలా చెప్పాలో అంటే, ఒక టేప్ రికార్డరు ఒక 1 hour క్యాసెట్ పట్టుకొస్తే, నేను గ్రాండ్ బీలో ఉన్నాను, ఆ పక్కన ఈ పక్కన నువ్వు ఎలా నేర్పాలో చెప్తానని చెప్పినప్పుడు ఫస్ట్ అది ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు ఫాలో రవితేజ అని చెప్పాను. వెర్సటైల్ యాక్టర్ ఎవరంటే, గోదావరి డిస్ట్రిక్ట్ భాషను పుణికి పుచ్చుకుని అనర్గళంగా డైలాగ్ సార్ అర్థం చేసుకుంటే అక్కడక్కడ మాట్లాడేసి, ఇది ఫ్రమ్ ద బిగినింగ్ పూరి జగన్నాథ్ సినిమా కానీ ఇప్పటి వరకు అది చాలా చాలా ఇష్టం నాకు. జనరలీ మేబీ నేను కూడా గోదావరి డిస్ట్రిక్ట్ అవటం వల్ల మరి
నాతో పాటు మొత్తం దేశం అంతా ఎంజాయ్ చేస్తారు కదా! ఐ మీన్ ఎస్పెషల్లీ ఆంధ్ర తెలుగు మాట్లాడే వాళ్ళందరూ. ఆ విధంగా ఫాలో అవుతుంది రవితేజ అని అతనికి చెప్పాను. యాక్టింగ్ నేర్పి అతనికి. సో, అంటే అతను ఎన్ని ఓల్డ్ ఫ్యాషన్ గాని, పాడి పంటలు, కృష్ణ గారి అవి ఇవి టౌన్ అంటేనేమో ఇది అర్బన్ స్టైల్ అంటేనే అది చాలా ఓల్డ్ ఫ్యాషన్‌గా ఉన్నాయి. హి హాస్ కమ్ ఫ్రమ్ తెలుగు థియేటర్ అనమాట. నేను ఇది చెప్పి నువ్వు 1 అవర్ తర్వాత, 2 అవర్స్ తర్వాత రా అని ఈ పక్కన, ఆ పక్కన క్యాసెట్ ఒక భగవద్గీతలాగా చెప్పి ఇచ్చాను అతనికి. నువ్వు ఈ విధంగా నేర్పిస్తే యాక్టర్లు మంచి యాక్టర్లు అవుతారని చెప్పేసి. సో, అంతటి అడ్మిరేషన్ ఉండేది ఇతని మీద నాకు. ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు నీకెందుకు యాక్టింగ్ అని అన్న నేనే, ఇంత బాగా యాక్ట్ చేస్తున్నాడు సరదాగా అనిపించి అతడు మంచిది. తర్వాత ఒకప్పుడు నా దగ్గరికి వచ్చాడనమాట. అదే ఏదో సినిమాని అప్రిషియేట్ చేసి ఆళ్ళ మదర్‌కి ఫోన్ చేశాను నేను. ఫోన్ చేస్తే మదర్ ఎత్తారు. ఎత్తినప్పుడు ఒకసారి కలవాలని ఉందంటే హి హాస్ కమ్. ఒక ఆర్టిస్ట్ నాకు అతనికి పరిచయం ఆర్టిస్ట్‌ని పట్టుకొని హి హాస్ కమ్. నేను రోడ్ నంబర్ 14 బంజారా హిల్స్‌లో అప్పుడే వచ్చాను యాక్చువల్‌గా. యాక్చువల్‌గా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఏదో అడ్వర్టైజింగ్ చేయాలి. మా యాడ్ కంపెనీకి వచ్చిన ఆఫర్ ద్వారా రోడ్ నంబర్ 14లో వచ్చాను. అంతకుముందు రామోజీరావు గారి గురించి వచ్చినప్పుడు సెంట్రల్ కోర్ట్‌లో ఉండేవాడిని అకిటికాపూర్‌లో. దాని తర్వాత ఐ టేకెన్ ఎ సెపరేట్ హౌస్ ఇన్ రోడ్ నంబర్ 14 విదూషి విలా అని ఆవిడ పేరు వాసిరెడ్డి సీతాదేవి గారు వాళ్ళ బ్రదర్ ఫ్లాట్స్ అనమాట. అందులో ఉండేవాడిని. దెన్ హి హాస్ కమ్ దేర్. అప్పుడు నాకు అప్పటికి ఆల్రెడీ నేను ఎందుకు అప్రిషియేట్ చేసి రమ్మన్నానంటే ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చూస్తే ఐ ఫెల్ట్ సో హ్యాపీ అనమాట. అప్పటికి ఆల్రెడీ వంశీ సినిమా స్టార్ట్ అవ్వబోతున్నట్టుంది. దట్ ఆల్సో హి టోల్డ్ మీ. ఒకటి చేయాలి మీరు కూడా చేస్తే చేయండి అన్నట్టుగా చేయకూడదా అన్నట్టుగా అన్నాడన్నమాట. అంటే నువ్వు ప్రొడ్యూసర్‌ని నాకు వెతికి ఇచ్చే లెవెల్‌కి వెళ్ళిపోయేటందుకు సంతోషంగా ఉందని చెప్పాను యాక్చువల్‌గా. సో, సరదాగా నేను కొంచెం అలాగలా మాట్లాడతాను. సో, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆర్టిస్ట్‌గా చిన్న చిన్న వేషాలు వేసుకుంటా తిరిగిన ఇతను ఒక హీరోగా బాగా సెటిల్ అయిపోయాడని ఒక ఆనందంతో రమ్మనని వచ్చాడు. దాని తర్వాత ఇతను డేట్లు ఎవడో ఈఎస్ఎస్ తాలూకు ఎవడో చూసేవాడనమాట. నేను డైరెక్ట్ చేస్తే వాడు లేడాడు. సో, అతను ఒక 2 పార్టీలు అన్నమాట అక్కడ. ఈవి సత్యనారాయణ పెళ్ళం అంతా ఒక పార్టీ. ఈవి సత్యనారాయణ ఫాదర్ వాళ్ళ ఒక పార్టీ అంతే. వాళ్ళ ఫాదర్‌ని చూడలేకపోయాడు అంతా. వాడు ఒక క్రూడ్‌గాను ఈవి సత్యనారాయణ ఫాదర్ గురించి మాట్లాడాడు. ఆయన లేదు, ఈవి సత్యనారాయణ కూడా లేడు. అప్పుడు చాలా చిరాకు వస్తుంది ఎవడీడు అని చెప్పేసి. అది ఎవడో చెప్పాడు అప్పుడు ఆడి చెవంతా పోయింది, ఆ డేట్లు చూస్తున్నాడు అని చెప్పి వదిలేసాడు. ఇతను రమ్మని ఫస్ట్ జరిగిన ఇన్సిడెంట్ తర్వాత ఒక 2 ఇయర్స్ తర్వాత జరిగిన విషయం అనమాట. అప్పుడు బాగా బిజీ అవుతున్నాడు అనమాట. సో, దాని తర్వాత ఐ వాంటెడ్ టు సజెస్ట్ హిమ్ అప్పుడు. నేను జనరల్‌గా సజెషన్‌లు ఇవ్వను. ఎటువంటి సజెషన్ ఇద్దామనంటే నువ్వు జనరల్‌గా అప్పుడు కమర్షియల్‌గా వచ్చేస్తున్నాయి. 4 పాటలు అన్ని సినిమాల్లో ఒకేలాగా ఒకప్పుడు చిరంజీవి ఎలా ఉన్నాడో ఆ విధంగా దూసుకుపోతున్నాడు. పాటలు, ఫైట్లు, పాటలు, ఫైట్లు, పాటలు, ఫైట్లు. ఈ ఊళ్ళో ఆడపిల్లలందరినీ దత్త తీసుకున్నట్టు ఏంట్రా ఇది? బికాజ్ హి స్టార్టెడ్ హిస్ కెరీర్ లేట్‌గా. సో, నేను ఒక డిఫరెంట్ ఫిల్మ్ చేయాలంటే అప్పుడు అడిగినప్పుడు నేను రెడీ కాదు. తర్వాత వన్ కైండ్ ఆఫ్ వెరీ వెరీ డిఫరెంట్. ఇప్పుడు ఇంత ఇరుముడి కంటే డిఫరెంట్ ఫిల్మ్. ఇరుముడి డిఫరెంట్ ఫిల్మ్ అని అనాలి. ఎందుకంటే అతని యూజువల్ డ్రెస్సులు, యూజువల్ అవి లేకుండా ఉన్న రిలీఫ్. కాకపోతే ఈ సినిమాకి నేను ఎటువంటి థంబ్‌నెయిల్ పెడదాం అనుకుంటానంటే విపరీతమైన వైలెన్స్, విపరీతమైన మెలోడ్రామాతో కూడుకున్న ఇరుముడిని అందరినీ ఆకట్టుకునేలా చేశాడు రవితేజ అని పెడదామన్నారు. ఆ అర్థం వచ్చేటట్టుగా. అలాగే ఉంది యాక్చువల్లీ. టూ మచ్ ఆఫ్ వైలెన్స్. బాగుంది యాక్చువల్‌గా. ఫైట్స్ అంతకుముందు ఏదో సినిమాలో ఫైట్లు బాగా తీయలేదన్నాను. ఏదో నాగార్జున వాళ్ళ అబ్బాయి సినిమాలో. ఇది అలా కాకుండా ఫైట్లు కూడా చాలా బాగా ఎవరో మన మాస్టరు చాలా బాగా చేశారు. చాలా చాలా బాగున్నాయి. వెనకాల ఒకడు ఉన్నాడు, చెయ్యేస్తే పేగులు తీసేస్తాడు. వెరీ న్యాచురల్‌గా అందంగా చాలా చాలా బాగుంది. వైలెన్స్ ఉన్నా కూడా చాలా చాలా బాగుంది. టూ మచ్ ఆఫ్ బ్లడ్ అయి చూపించకుండా బాగున్నాయి యాక్చువల్‌గాను. టూ మచ్ ఆఫ్ మెలోడ్రామా. లాస్ట్ 15 to 17 minutes ఫుల్ మెలోడ్రామా. డాటర్ సెంటిమెంట్. అక్కడ ఒకటే నచ్చలేదు. సాయి కుమార్ క్యారెక్టర్ రవితేజ డాటర్ని చంపడం అనేది ఇంకోలాగా ఆలోచించవలసింది అనుకున్నాను యాక్చువల్లీ. అది మరి వెరైటీ అవుద్ది అనుకున్నారు. గురుస్వాములు
వాళ్ళ కూతురు గురించి వీళ్ళ కూతురుని చంపేయడం అనేది కొంచెం మేడప్ లా ఉందన్నమాట. కొంచెం కన్‌స్ట్రెయిన్ అంటాను అప్పుడప్పుడు. అంటే ఫోర్స్‌గా ఉంది అసలు. అతనే వచ్చి ఫ్లాష్ బ్యాక్ చెప్పాడు. తర్వాత ఆ విలన్ వచ్చి ఇతను పిలిచి ఎమ్మెల్యే ఇతను పిలిచి మొత్తం చెప్పేస్తా ఉంటాడు. అది చాలా అసహజంగా ఉంది యాక్చువల్‌గా. అందరిని నేనేమేమి చేశానని చెప్పేస్తాడు. ఎవడు చెప్పడు ప్రపంచంలో అలాగా. అది చాలా బుకిష్‌గాను, చాలా ఫోర్స్డ్‌గాను ఉందనమాట. బట్ అదర్‌వైజ్ వీడినాడు కూడా మిక్కీ మౌస్‌లాగా అదే ఒక క్యాట్ అండ్ మౌస్ స్టోరీలాగా వీడిని ఆడిని కొట్టే, వాడిని ఈడిని కొట్టే, వీడిని ఈడిని కొట్టే, వీడిని ఈడిని కొట్టే అన్నట్టుగా ఉంది సినిమా. బట్ రవితేజ చేయటం వల్ల దానికి ఒక అందం వచ్చింది యాక్చువల్‌గా. అండ్ ఆల్సో ఆహార్యం ఆల్మోస్ట్ ఆర్డినరీ డ్రెస్‌లు ఏది పెట్టి కాళ్ళకి ఒక వ్యాపకం పెట్టకుండా ఓ 2 ఎకరాలు గాడి అయిపోద్దు ఇలా చేస్తే ఇలా తాగితేనని. ఆ తాగుబోతు ఇది కూడా నాకు పెద్ద నచ్చలేదు యాక్చువల్‌గా. నిన్ను చూస్తే నాకు భయమేస్తుంది నాన్న. అంటే మాలేసినోళ్ళు ప్రతి ఒక్కళ్ళు పల్లెటూరులోనూ ఎప్పుడు తీసేస్తామా? ఎప్పుడు తాగుదామా? ఎప్పుడు మటన్ తిందామా? చికెన్ తిందామా? అనే లెవెల్‌లోనే ఉంటారు. ఎక్కడ కొట్టాయిలోనే స్టార్ట్ చేసేస్తారు. అక్కడే ఇరుముడు కన్నిసొంబులేది ఇప్పేసి అక్కడే స్టార్ట్ చేసేస్తారు. కేరళ కూడా ఎంజాయ్ చేద్దామని. సో ఇది యాక్చువల్‌గా జరుగుద్ది. కానీ ఇందులో టూ మచ్ ఆఫ్ డ్రింకింగ్ కింద అయి పెట్టారు. అంత టూ మచ్ ఆఫ్ డ్రింకింగ్ చేసేవాడికి అంత ఫైటింగ్ ఎబిలిటీస్ ఉండవు. లాజికల్‌గా చూస్తేనే తాగుబోతు ఏదో అంటారు కదా! కొడితే పడిపోతాడంటారు ఆ విధంగానే. అలా కాకుండా ఇతను ఒక అగ్రెసివ్‌గా ఒక ఇదిగా ఉన్నాడు. ఫస్ట్ 10 మినిట్స్ తర్వాత ఒక క్లోజ్ షాట్ ఉంది. అది బాలేదు. తీసేయవలసింది. ఎక్స్‌ట్రీమ్ క్లోజ్ షాట్ తీశారు. బాలేదది. బాగా లాఫ్ లైన్ బాగా కనపడిపోయి నాకు బాగా కావాల్సినట్టు కూడా చెప్తున్నాను. ఇది అతను చూడాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. లాస్ట్‌లో ఇతను ఒక నదిని ఫేస్ చేస్తూ నుంచున్నప్పుడు రాజమండ్రి నుంచి ఎవరో వచ్చారని వాళ్ళ పాపే మళ్ళా వేరే అమ్మాయి రూపంలో వచ్చి నేను నీతోటే ఉంటానన్న సెంటిమెంట్ అవన్నీ బాగున్నాయి. మిలిడ్రామా. ఆ అమ్మాయిని అదేంటి స్నానం చేయించి ఆ శవానికి అవన్నీ టూ మచ్ ఆఫ్ మిలిడ్రామా. అంటే సినిమాకి సంబంధించిందే కాబట్టి అలాగా చూపించారు యాక్చువల్ గారు. పర్వాలేదు. ఈసారి ఉద్దొచ్చిందో తీసుకోక ఆ విలన్ ఎమ్మెల్యే అన్న క్యారెక్టర్ మొత్తం చెప్పాడు. ఈ గురుస్వామి వచ్చి నేను ఎలా చంపేశానంటే అని చెప్పడం అది చాలా చాలా ఫోర్స్‌గా ఉంది. ఈ 2 జరగవు అసల. ఏదో గురుస్వామి అన్నా పోతాడు అక్కడికి కదా అని నిజంగా చంపుంటే ఇంకా కొంచెం టాక్ట్‌ఫుల్‌గా పెట్టవలసింది అది. అతను మళ్ళా వీళ్ళ అమ్మాయిని చంపవలసిన అవసరం లేదు యాక్చువల్‌గాను. అది వేరేగా చూపించవలసింది యాక్చువల్‌గాను. సంబంధం లేకుండా రవితేజ డాటర్‌ని చంపడం అనేది చాలా ఇదిగా ఉంది. ఏదో చెప్పేస్తాను అని అనటం వల్ల భయపడుతూ అమ్మాయిలు బతకూడదనే ఒక సందేశం ఇవ్వటం గురించి అయినా కూడా రవితేజ డాటర్‌ని చంపవలసిన అవసరమే లేదు సినిమాలో. యాక్చువల్‌గా అది ఆలోచించడానికి ఆలోచన అవధులకు సరిపోవాలి. ద లిమిటేషన్స్ ఆఫ్ ద ఇంటలెక్చువాలిటీ ఇంకా ఇంకొంచెం పెరగాలి. అదొకటి బాలేదు. అదే లాస్ట్ 3 మేజర్ క్యారెక్టర్లే విషయం బాలేదు. ఎమ్మెల్యే వచ్చి వీళ్ళందరిని చెప్పడం, మొత్తం ఫ్లాష్ బ్యాక్ చెప్పేయడం ఇదంతా కూడా వాళ్ళు కొంచెం నాకు పెద్దగా నచ్చలేదు యాక్చువల్‌గా. బట్ ఓకే. జనాల్లో కూడా అలజడి లేదు. బట్ చూస్తున్నారు. ఆకట్టుకున్న ఇరుముడిని ఎందుకన్నాను? ఇంతటి వైలెన్స్, ఇంతటి మెలోడ్రామా ముద్దతో తీసిన సినిమా ఆకట్టుకుంటాయి జనరల్‌గా. చాలా చాలా సినిమాలు తమిళ్‌లో ఇలా చూపిస్తూ ఉంటారు. చచ్చిపోయిన శవానికి స్నానం చేయించడం, ఇంకా పాడి కోయడం, వెలిగించడం, తర్వాత పిడక పెట్టే వరకు ఆ ఫేస్‌ని చూపిస్తూ ఉంటారు. ఇవన్నీ పేయింగ్ ఎలిమెంట్స్ అని వాళ్ళు అనుకుంటారు. బట్ రిపీటెడ్ అనమాట. సో మెనీ ఒక 40, 50 సంవత్సరాల నుంచి చేస్తుంది. అంతకంతకీ రెట్టింపు అయిపోయి ఆఖరికి లాస్ట్ పిడక పెడతారు కదా మొహం మీద. అక్కడ వరకు వెళ్ళిపోయారు మనోడు. అది ఎంత పెద్ద ఆశ్చర్యం. ఇంక్లూడింగ్ మొన్న ఏదో సినిమాలో రాధిక అబ్బాయి ఎవరు తీశాడు వెంకట్ అన్న ఆ సినిమా కూడా అంతే. అందులో మొత్తం అవన్నీ కూడా సెంటిమెంటల్‌గా పేయింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి యాక్చువల్లీ. బట్ అదర్‌వైజ్ ఇతను ఫైట్స్ మామూలు అప్పుడెప్పుడో ఒకసారి ఇళయరాజా అన్నాడట. వర్మన్ సినిమా తీసినప్పుడు, శివ సినిమా తీసినప్పుడు హిందీలో కూడా తీయమని పూర్ణచంద్రరావు గారు అంతా అది జరుగుతున్నప్పుడు హిందీ డబ్బింగ్ జరుగుతున్నప్పుడు రీ రికార్డింగ్ జరుగుతున్నప్పుడు కొంచెం ఫోన్ కొడుతూ వెళ్ళి నాకు థర్డ్ రీల్ అది బాగోలేదు. సెకండ్ అలాగే వరకు చెప్పినోడు ఎవరు లేడు ఇళయరాజాకి. సో ఇతని దగ్గరికి ఫస్ట్ సినిమా చేయడానికి వెళ్ళినప్పుడే ఎంతో మంది రికమెండ్ చేసి చేతులు కట్టుకొని చేయించుకున్నాడు ఈ రామ్ గోపాల్ వర్మ అతను.
ఈ సినిమా తెలుగులో హిట్ అయిపోయేటప్పటికి అతనికి ఎక్కడికో అయిపోయినట్టుండే అలా ఫీల్ అయి ఉంటాడు. నాకు ఇళయరాజా చెప్పాడు అది. ఆ బొంబేలో అందరూ ఎదురుగుండా కుర్చీ వేసుకొని కూర్చుంటాడు అతను. ఎవరు మన ఇళయరాజా. అక్కడికి వెళ్ళి చెప్పడానికి ప్రయత్నిస్తే అయిపోమన్నాడు బయటికి. ఇదేదో గొప్ప సినిమా అనుకున్నావా అన్నాడు శివాని. నేను కొట్టి వీడు ఆడిని కొట్టి అని అన్నట్టుగా అన్నానని నాకు మన రత్నాలు అందరికీ చెప్పాడు. కోయంబత్తూరులో ఒక కంపోజింగ్ వెళ్ళినప్పుడు భోజనం చేస్తుంది. ఆయన ఒక టైప్ కదా, ఇళయరాజా ఒక టైప్ కాబట్టి అతని యొక్క మేము అడగకుండానే చెప్పాడు నాకు. తన చేసిన సినిమా డైరెక్టర్ బాగా పైకి వెళ్ళిపోతే కూడా ఒక్కొక్కసారి అలా చెప్తూ ఉంటాడు. అది ఎలా చెప్పాడు కానీ అలాగే ఈ సినిమాలో ఎందుకు చెప్పారంటే ఎగ్జాంపుల్ వీడిని ఆడిని కొట్టి నేను కొట్టి వీడిని ఆడిని కొట్టి వాడిని కొట్టి ఈయన కొట్టి ఈయన కొట్టి ఇదే సినిమా అంతా. వద్దు త్రినాథు, నా మాట విను. స్వామి శరణం. సినిమా అంతా ఇదే. బాల పక్కకి తీసి పెట్టడం అనేది ఇంకొంచెం డ్రామాటిక్గా తీయచ్చు. ఎక్కడ డ్రామాటిక్ తీయాలి అక్కడ తీయలేదు. ఆ సాయి కుమార్ ఒకడే తీస్తారు. ఏంటి స్వామి మీరు బాగా తీసేస్తున్నారా, ఇప్పుడు తీసేస్తే మా పరిస్థితి ఏంటి అనేది ఒకటే పెట్టేది చెప్తే బాల తీసి కొట్టచ్చు అనే పాయింట్ రవితేజ తోటి తీసుంటే ఇంకా బాగుండేది. ఎప్పుడైతే ఇన్ని జరిగినాయో అప్పుడు తీసిలా పెట్టడం, వీళ్ళు తీస్తారు కదా టూ మెనీ షార్ట్స్, అది బీట్స్ అవి పెట్టడం, పోస్టర్ది ఇలా పెట్టడం, అది కొంచెం మన సినిమాలో మిగతా సినిమాల్లో బిల్డప్ చేస్తారు. కాళ్ళు ఇలా పెట్టడం, ఇలా చేయడం అని పెడతారు. అలాగా ఆ సీను ఇంకొంచెం ఎఫెక్టివ్గా తీయాలి. ఎక్కడ తీయాలో ఎఫెక్టివ్గా తీయలేదు. కొట్టడం ఒకటే అనుకున్నారు. టూ మచ్ ఆఫ్ డార్క్ అయిపోయింది. బికాజ్ ఆ అవి గ్రీన్స్ లేవు. వీళ్ళు టైం మంచిది కదేమో, అందులోనే ఆటోతో వెళ్ళిపోవటం అవంతా బాగానే తీశారు, బాగా ప్లాన్ చేశారు. కానీ సినిమాలో రిజిస్టర్ అవ్వట్లేదు ఆ షార్ట్స్. ఎస్పెషలీ బాల తీసే ముందు ఆ స్వామి శరణం అంటే ఒకప్పుడు జై బజరంగి బలి అని రన్ చేసే ఉన్నాయి. ఆ విధంగా జై స్వామి శరణం అనేది అయ్యప్పని వాడుకుని సెంటిమెంటల్ ముద్ద తీస్తూ వైలెన్స్ విపరీతంగా తీసిన సినిమా ఇరుముడి అని నేను చెప్పగలను. బట్ బాగా ఆడుతుంది, కూర్చోపెట్టింది. కానీ హృదయపూర్వకంగా టీయర్స్ రాలేదు. అదేదో ఫోర్స్గా ఉందని. ఆ అమ్మాయిని ఎందుకు చంపేశారు, ఆ కూతుర్ని అయినా ఎందుకు చూశారంటే ఓకే ఆ స్నానం చేయించడం, మంగళ స్నానం ఇదని పెట్టి పుష్పవతి అయినప్పుడు చేయవలసిన స్నానాలు చచ్చిపోయినప్పుడు చేసేది అనేది కూడా బాగా రిజిస్టర్ కాలేదు. ఇది పెడుతున్నారు అవన్నీ ఇది పెట్టారు. కానీ అందులో జనాలు అలా ఏడు చేసేట్టు ఏం కనపడదు. అది ఎఫెక్టివ్గా తీయలేకపోయారు. ఇంకా అన్ని చేసి మళ్ళీ అన్ని షాట్లు వేసి ఎఫెక్టివ్గా తీయలేదు. బట్ ఫిల్మ్ ఈజ్ హిట్ బికాజ్ హృదయపూర్వకంగా ఇది హృదయాన్ని ద్రవింపజేసేసింది అన్నట్టుగా లేదు. బికాజ్ ఫైట్స్ ఆర్ డామినేటింగ్, ఆల్ ఫైట్స్ ఆర్ డామినేటింగ్. కాబట్టి ఆ ఫైట్స్ పట్టుకు ఐ షుడ్ అప్రిషియేట్ ద ఫైట్ మాస్టర్. అండ్ అదేవిధంగా చేసిన ఆ రౌడీలు చాలా చాలా బాగా చేశారు. అండ్ ఆల్సో రవితేజ ఒక్క చాలా సినిమాలు చేశాడు కాబట్టి అతను ఈ హాస్ టేకెన్ కేర్ ఆఫ్ హిజ్ ఓన్ సెల్ఫ్ ఇన్ ఫైట్స్ అండ్ ఈ యాక్షన్ సీన్స్ అన్నమాట. అవి బాగానే ఉన్నాయి. వాళ్ళు కూడా చాలా చాలా ఫ్రెష్గా ఉన్నారు. ఆ రౌడీ క్యారెక్టర్ చేసే వాళ్ళు అందరూ కూడా. స్వామి శరణం బాగుంది. యాక్చువల్గా ఆ గంజాయి తాగేసిన బేవర్స్ బ్యాచ్ ఇదంతా బాగుంది. ఆ అమ్మాయి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. యూ మస్ట్ అప్రిషియేట్ ద టీచర్ క్యారెక్టర్. అది ఆ పాయింట్ మటు కొత్తది. ఇలా చాలా దారుణాలు జరుగుతున్నాయి. వాళ్ళే ముందేదో లెస్బియన్ అనుకున్నాను, అక్కడ వరకు చీట్ చేశాడు డైరెక్టర్. దాని తర్వాత దాని వెనకాల ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఈ స్కూల్ టీచర్లు స్కూల్ పిల్లల్ని అలవాటు పడే వీక్నెస్ ఉందా అవన్నీ బాగోలేదు. అది ఎవడో చెప్తాడు అలాగా. నాకు వచ్చిన వీక్నెస్ ఉంది. స్కూల్ గర్ల్స్ నేర్పుతో పడుకుంటాను అనమాట నేను. అవన్నీ ఆ విల్ల క్యారెక్టర్ అంతా కూడా చాలా అసహజంగా ఉంది యాక్చువల్గా. బట్ స్టిల్ రవితేజ మొత్తం నిలబెట్టాడని చెప్పొచ్చు యాక్చువల్గా. ఫస్ట్ 10 minutes తర్వాత క్లోజ్ షాట్ ఒకటిని దిస్ ఇస్ ఫర్ రవితేజ యాక్చువల్లీ. లాస్ట్లో అతను నదిని ఫేస్ చేస్తూ గురుసాబ్ అయిపోయాడని చెప్పడం కోసం రాజమండ్రి నుంచి ఒక అమ్మాయి వచ్చిందని తన కూతురు క్యారెక్టర్ని మళ్ళీ పిలిపించినప్పుడు క్లోజ్ షాట్ తీశారు. 6వ ఏడులో అదే క్లోజ్ షాట్ చేసి కట్ చేశారు అయిన ఎక్స్ప్రెషన్స్. అందులో బాగా లాఫ్ లైన్ పడిపోయి ఈ జాస్ పడిపోయి అక్కడ తెలిసిపోయింది ఆ ఏజ్ అనేది. ఏజ్ ఉన్నప్పుడు ఏజ్ కనపడకుండా చేసుకోవడం ఒక పద్ధతి. ఇవాళ జిమ్ కంటిన్యూ చేస్తారు టు రెడ్యూస్ ద టమ్మీ అండ్ ఆల్. సో దీంతో పాటు ఇది దిగిపోతూ ఉంటాయి.
ఇవన్నీ బట్ అదర్వైజ్ ఈజ్ ఫ్రెష్. స్నానం చేసినప్పుడు అంతా కూడా ఈ లుక్ అంత ఓల్డ్గా కనిపించలేదు యాక్చువల్గా. బట్ ఫేస్ మటుకు ఇది ఇలా పడిపోయింది యాక్చువల్గా. దానికి సంబంధించి మేకప్ ఫుల్లీ గ్రోన్ బియర్డ్తో ఇంకొక తగ్గ లైఫ్లో మన ఎవరో కమల్ హాసన్ చేశాడు కదా, ఆ టైప్ క్యారెక్టర్ కూడా ఇంకా చాలా చేయొచ్చు. ఈజ్ ఎ గుడ్ యాక్టర్. ఆ విధంగా ఏదో చిరంజీవి అసలు చేయకూడదు. ఎందుకంటే చిరంజీవి డెఫినెట్గా 10 ఏళ్ళు పెద్దాడు, 10+ పెద్దాడు అతనికంటే. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అతను ఈజ్ ఎ గుడ్ యాక్టర్. ఐ లైక్ హిమ్ యాజ్ అన్ యాక్టర్. ఐ యూస్ టు లైక్ హిమ్ యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన మంచి సినిమాలకి చేసేవాడు. క్రిమినల్ అని మహేష్ భట్ దగ్గర ఇవన్నీ కూడా చేసేటట్టున్నాడు అతను. మంచి మంచి సినిమాలు ఇక్కడ ఎవరు ఉండేవారు కదా మంచి అసోసియేట్స్. సో వాళ్ళందరికీ చేస్తున్నప్పుడు నువ్వు డైరెక్టర్ అవ్వాలి, కానీ నీకు ఇదే పిచ్చి అనేవాడు. నేను 4-5 సార్లు మన టీ నగర్లో ఉన్నాములే అమ్మాలి స్ట్రీట్ ఇంటికి వచ్చినప్పుడు, అండ్ అప్పుడు నాకు చాలా ఇంట్రెస్ట్ యాక్టింగ్ అని చాలా డెడికేటెడ్గా చెప్పేవాడు అనమాట. నాకు ఐ లవ్ టు బి అన్ యాక్టర్ అనుకున్నట్టుగానే దేవుడు అతన్ని ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వెర్సటైల్ యాక్టర్, బికమ్ ఎ స్టార్ అండ్ మాస్ మహారాజా అనే పేరుకి సార్థకం అయినట్టుగా అతని సినిమాని భారతదేశం అంతా కూడా డబ్ చేసి ఇప్పుడు వచ్చినాయి పాన్ ఇండియా స్టైల్. అసలు పాన్ ఇండియా అనక్కలేదు, మామూలుగానే అతను డబ్బింగ్ సినిమాలు శాటిలైట్లో ఆడేస్తే, యూట్యూబ్లో ఆడేస్తే ఇవన్నీ చూసుకుని అతను రెమ్యూనరేషన్ ఆల్మోస్ట్ 80-90% కవర్ అయినట్టుగా అతనికి డబ్బులు వచ్చేస్తాను నేను విన్నాను. ఎనీవే ఐ విష్ ఆల్ ది బెస్ట్. దిస్ ఫిల్మ్ ఇస్ ఎ హిట్. Welcome to the Geeta Krishna Silver Screen Film Workshop. I want you to become good screenwriters and directors. We'll make you a good actor. It may be 30 days, 15 sessions, 5 sessions, 2 sessions also. Scene after scene. What is scenic order? We'll make you a good actor. Come to us and learn screenwriting. Silver Screen Film Workshop. Welcome.